నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ క్లియర్గా చూడండి. మీకు ఇది చాలా చాలా ఇక్కడ నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్. కాంబినేషన్ రియాక్షన్, ఓకేనా అండి? నేను చెప్పే ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంటే. మనకి ఎలా అడుగుతారంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషను, కాంబినేషన్ రియాక్షను, ఇలా ప్రతి ఒక్క దాని మీద క్వశ్చన్ అయితే ఫామ్ చేస్తారు. సో మనం అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంటే కొంచెం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి, ఇక్కడ ఒక యాక్టివిటీ చేశాడండి. ఈ యాక్టివిటీ మనకు క్వశ్చన్గా ఫ్రేమ్ అవుతుంది. ఎలా అంటే కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నారు, వాటర్ తీసుకున్నారు, ఒక బీకర్లో వాటర్లో కాల్షియం ఆక్సైడ్ వేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి ఏమంటున్నారు? స్లేక్డ్ లైమ్ అన్నారు. ఓకేనా? స్లేక్డ్ లైమ్ అయితే మనకు వచ్చిందని చెప్పారు. అదే రిటర్న్గా రాశారు చూడండి. కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విగరస్లీ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ స్లేక్డ్ లైమ్. అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఆక్సైడ్ కాస్త హైడ్రాక్సైడ్ కింద మారిందనమాట. అదే అలా మారిన తర్వాత మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఈ రియాక్షన్ జరగడం వల్ల. సో అనేది మనం ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. వీటి నేమ్స్ కూడా చూడండి. కాల్షియం ఆక్సైడ్ సాలిడ్, ఓకేనా అండి? దాన్ని క్విక్ లైమ్ అంటారు. ఓకే, ప్లస్ H2O లిక్విడ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు గివ్స్ రైస్ టు స్లేక్డ్ లైమ్, CaOH2. ఓకేనా? ఏమంటున్నారు? స్లేక్డ్ లైమ్ మనకి వచ్చింది ఏంటి? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వచ్చింది, ప్లస్ హీట్ కూడా ప్రొడ్యూస్ అయింది. మనకి ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారంటే CaO ప్లస్ H2 గివ్స్ రైస్ టు, రెండు బ్లాంక్స్ ఇవ్వచ్చు, లేదంటే CaO ప్లస్ H2O గివ్స్ రైస్ టు CaOH2 ప్లస్ డాష్ అని కూడా అడగచ్చు. లేదంటే CaO అనే దాని నేమ్ ఏంటి అని అడుగుతారు, క్విక్ లైమ్. లేదు అనుకుంటే CaO దేంతో రియాక్ట్ అయితే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది అని అడుగుతారు. సో అప్పుడు మనకి వాటర్ అని చెప్పచ్చు. లేదు, CaO ప్లస్ H2O మనకి ఇచ్చేది స్లేక్డ్ లైమ్, అవునా కాదా అని కూడా అడుగుతారు. సో ఇలాగా ఈ ఒక్క ఈక్వేషన్ని 10 రకాలుగా అడుగుతారండి. నేను అదే ఇక్కడ చెప్పాలనుకుంది కూడా మీకు అదే. ఈ ఒక్క ఈక్వేషన్నే మిమ్మల్ని 10 టైప్స్గా కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. సో మనం అందులో చూసుకోవాలి ప్రతిదీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ అండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. వీలైతే ఒక 5-6 టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. కింద చూడండి, కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్. అదే కాల్షియం హైడ్రాక్సైడ్ మనం చెప్పుకున్నాం కదా పైన. Such a reaction in which a single product is formed from 2 or more reactants is also known as combination reaction. ఓకేనా అండి? ఏ సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 or more reactants, దీన్ని కాంబినేషన్ రియాక్షన్ అంటున్నారు. అంటే మనకు ఒక్క సింగిల్ ప్రోడక్టు 2-3 యాటమ్స్ కానీ 2-3 రియాక్టెంట్స్తో కలిసి ఫామ్ అయిన దాన్ని కాంబినేషన్ రియాక్షన్ అంటున్నారు. ఓకేనా అండి? CaO సాలిడ్ రూపంలో ఉంటుంది, దాని పేరే క్విక్ లైమ్. అలాగే CaOH2 యాక్వాషియస్ స్లేక్డ్ లైమ్. ఓకేనా? దేంతో రియాక్ట్ అయినప్పుడు మనకు ఫామ్ అవుతుందంటే H2Oతో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అవుతుంది. అలాగే ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఈ రియాక్షన్ జరిగినప్పుడు. ఓకేనా అండి? ది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే.